మేము చేసిన విన్నపం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మరియు విభజన హామీలను సాధించడానికి మరి ఒక అద్భుతమైన అవకాశం దొరికింది ఈరోజు. మీరు గనక రాజ్యసభలో ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పాస్ కాకుండా మీరు అడ్డుకోగలిగితే కేంద్ర ప్రభుత్వం రాజీనామా చేయాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి అద్భుతమైన అవకాశం వచ్చినప్పుడు మీరు నిజంగా ప్రత్యేక హోదా సాధన సమితి చేస్తున్న ఒక విన్నపం ఏంటంటే వాళ్ళకి ప్రత్యేక హోదా మరియు విభజన హామీలను మీరు చిత్తశుద్ధితో గనక నెరవేర్చదలుచుకుంటే రాజ్యసభలో ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి మెజారిటీ లేదు. అందువల్ల మిగతా పార్టీలన్నింటినీ కూడా కూడగట్టుకొని ఈ బడ్జెట్ పాస్ అవ్వకుండా మీరు చూడండి. అప్పుడు ఖచ్చితంగా మీకు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది అని చెప్పి వారికి ఈరోజే తెలియజేయడం జరిగింది. దానితో పాటు మన అందరూ పార్లమెంటు సభ్యులకు కూడా ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి నుంచి ఒక లెటర్ కూడా రాసి, అంటే ఇంతవరకు విభజన హామీలు ఏమయ్యాయి, ఆ తర్వాత కేవలం 10% మాత్రమే అందులో విభజన హామీల్ని పూర్తి చేయడం జరిగింది. మిగతా 90% హామీలు అలాగే ఉండిపోయాయి. దానివల్ల ఇది చివరి పార్లమెంటు సమావేశం కాబట్టి ఎన్నికల ముందు ఈ సమావేశంలో మీరందరూ కూడా పెద్ద పెట్టున వీటి గురించి మీరు ఆందోళన చేయాలి. ఆ తర్వాత ఇంతకుముందు మాట్లాడినట్టు బడ్జెట్ను కూడా మీరు స్తంభింపజేయగలిగితే ప్రత్యేక హోదా ఖచ్చితంగా రాష్ట్రానికి వస్తుంది. ఆ దిశగా మీరు ప్రయత్నించండి. లేకుంటే మేము కూడా ఖచ్చితంగా ఢిల్లీకి వస్తాం. 7-8 తారీఖుల్లో ఢిల్లీకి వెళ్ళి అక్కడ అనేక మంది ప్రముఖుల్ని కలిసి జంతర్ మంతర్లో కూడా దీనికి సంబంధించిన నిరసన ప్రదర్శనలు చేసి ఆ తర్వాత ఇంకా పెద్ద పెట్టున ఈ కార్యాచరణ ఉంటుందని వారికి ఈ లెటర్లో తెలియజేయడం జరిగింది. చూద్దాం వారు ఏం చేస్తారన్నది. ఈ విధంగా మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంపాదించుకోవడానికి అనేక అవకాశాలు వచ్చాయి ఈ రాష్ట్రానికి. మొట్టమొదటిగా 2019వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లు ప్రవేశపెట్టింది, సిఏఏ అంటారు. ఆ సందర్భంలో కూడా రాజ్యసభలో సరి అయిన మెజారిటీ లేకపోవడం వల్ల ప్రాంతీయ పార్టీల మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడాల్సి వచ్చింది. అప్పుడు కూడా మన రాష్ట్రంలో ఉన్న 2 పార్టీలు గట్టిగా భీష్మించుకొని కూర్చొని ఉంటే మాకు ప్రత్యేక హోదా మరియు విభజన హామీలు పూర్తి చేస్తే తప్ప మీకు ఈ బిల్లు మీద మేము మద్దతు తెలపము అని చెప్పినప్పుడు మన రాష్ట్రానికి ఖచ్చితంగా ప్రత్యేక హోదా వచ్చేది, విభజన హామీలు కూడా పూర్తి అయ్యేది. కానీ అటువంటి ఏ పని చేయకుండా ఆ బిల్లుకు 2 పార్టీలు కూడా ఆమోదం తెలిపాయి. ఆ తర్వాత రాష్ట్రపతి ఎన్నిక వచ్చింది మనకు 2021వ సంవత్సరంలో. ఆ సందర్భంగా కూడా మనకు మరి ఒక అవకాశం దొరికింది. ఎందుకంటే రాష్ట్రాలు కూడా అందులో ఓట్ చేస్తాయి, ఎమ్మెల్యేలు ఓట్ చేస్తారు, ఎంపీలు కూడా ఓట్ చేస్తారు. దానివల్ల మన రాష్ట్రంలో ఉన్న ఈ 2 పార్టీలు ఓటు చేస్తే తప్ప రాష్ట్రపతి ఎన్నిక జరగదు. అంటే వాళ్ళు ప్రకటించిన అభ్యర్థికి మెజారిటీ రాదు. ఆ సందర్భంలో కూడా మన ఉభయ పార్టీలు ఏమాత్రము ప్రత్యేక హోదా గురించి అడగకుండా ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థి అంటే ప్రస్తుత రాష్ట్రపతి ఉన్న ద్రౌపది ముర్ము గారికి వారు అడగక ముందే వీరు మద్దతు ప్రకటించారు. అందువల్ల ద్రౌపది ముర్ము గారు విజయవాడకు వచ్చినప్పుడు ఆవిడ చేసిన స్పీచ్ ఒకసారి మీరు చూస్తే, దేశంలోనే నా అభ్యర్థిత్వాన్ని ప్రకటించగానే వెంటనే మద్దతు తెలిపిన ఈ 2 పార్టీలు ఈ రాష్ట్రంలో ఉండడం మాకు చాలా ఆనందకరమని చెప్పారు. అంటే ప్రత్యేక హోదా విభజన హామీల పట్ల ఈ 2 పార్టీలకు ఏ విధమైన చిత్తశుద్ధి ఉందో మనం గమనించాలి. ఆ తరువాత ఉపరాష్ట్రపతి ఎన్నిక, అప్పుడు కూడా ఇదే ధోరణి. 2023వ సంవత్సరంలో ఆగస్టు నెలలో ఢిల్లీ సివిల్ సర్వీసెస్ బిల్ అనే ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది. సుప్రీంకోర్టు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను నియమించే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్కు ఉండదు, అది కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుందని చెప్పిన సందర్భంలో ఒక కొత్త బిల్లును ప్రవేశపెట్టి తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కాదు లెఫ్టినెంట్ గవర్నరు ఒక కమిటీకి మాత్రమే ఉంటుందని చెప్పిన ఒక వివాదాస్పదమైన బిల్లును ప్రవేశపెట్టినప్పుడు కూడా మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలను పూర్తి చేసుకోవడానికి మరి ఒక అవకాశం దొరికింది. కానీ అప్పుడు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోలేదు. ఈ 4 సందర్భాలలో ఈ విధమైన ధోరణి ఎందుకు ప్రదర్శించారు అని ప్రత్యేక హోదా విభజన హామీల సమితి 2 పార్టీలను మేము ప్రశ్నిస్తున్నాం. మీరు గనక భీష్మించుకొని కూర్చొని ఉంటే ఈ పాటికి ప్రత్యేక హోదా వచ్చేది.
చాలామంది ఏమంటున్నారంటే ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయం అని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది అని మన వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అది ముగిసిన అధ్యాయం కాదు, ముగించబడిన అధ్యాయం అని మేమంటాం. ఎందుకంటే 2014వ సంవత్సరంలో ప్రభుత్వం ఏర్పడినప్పుడు ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి కొన్ని సంవత్సరాల్లోనే హోదా వద్దు, ప్యాకేజీ సరిపోతుంది అని అన్నారు. తరువాత సంవత్సరంలోనే ప్యాకేజీ సరిపోదు, మళ్ళా ప్రత్యేక హోదా కావాలని అప్పటి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ మరియు జనసేన ప్రభుత్వం ఉన్నప్పుడు మళ్ళా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేసి ధర్మ పోరాట దీక్షలు చేసి కేంద్రంలో అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టారు. ఈ రెండు పార్టీలు కలిసి అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని తెలిసి కూడా 2019వ సంవత్సరం ఎన్నికల్లో మళ్ళా దీన్ని ఒక ముద్దాగా తీసుకురావాలని రెండు పార్టీలు ప్రయత్నించాయి. 2019 ఎన్నికలు వచ్చాయి. ఆ సందర్భంగా ప్రచారం చేస్తూ ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, 25 ఎంపీలు కనుక మాకిస్తే కేంద్రం మెడలు వంచి మేము ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పారు. ప్రజలు దాన్ని నమ్మి 22 మంది ఎంపీలను గెలిపించారు. ఆ తర్వాత మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళి ప్రధానమంత్రి గారితో కలిసిన తర్వాత ఆయన చెప్పిన విషయం ఏంటంటే, భారతీయ జనతా పార్టీకి వాళ్లకే మెజారిటీ వచ్చింది, వాళ్లకు గనక 250 సీట్లు వచ్చింటే మన మీద ఆధారపడి ఉండేవాళ్ళు, అప్పుడు మనం ప్రత్యేక హోదాను డిమాండ్ చేసి ఉండవచ్చు. కానీ ఇప్పుడు నేను ప్రతిసారి ఢిల్లీకి వచ్చి ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు, సార్ మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి అని నేను విన్నపం చేయగలను, కానీ వారి మీద ఒత్తిడి తేలేరు అని చెప్పారు. ఇది పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితులలో ప్రత్యేక హోదా ఇక రాదు అన్న ఒక భావాన్ని ప్రజలలోకి తీసుకొచ్చారు. అది తప్పు. అందరం కలిసి కనుక పనిచేయగలిగితే ప్రత్యేక హోదా, విభజన హామీలను సాధించుకోగలమని మళ్ళా ఒకసారి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఈ మీటింగులు అన్నవి నిర్వహిస్తున్నాం. నిన్న మొత్తం రాష్ట్రంలోనే ఒకరోజు దీక్షా కార్యక్రమం, ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. దానికి కూడా చాలా మంది స్పందించారు. ఒక మళ్ళా కొత్త వాతావరణం రాష్ట్రంలో నెలకొల్పి. సో ఈ సందర్భంగా ఈరోజు శ్రీకాకుళంకి వచ్చి ఈ ప్రాంతంలో ఉన్న పెద్దలను చర్చించి రాబోయే కార్యక్రమం ఎలా ఉంటుందో అన్న రూపురేఖలు చలసాని శ్రీనివాస్ గారు మీకు తెలియజేస్తారు. సో ఈ విధమైన పరిస్థితులలో చాలామంది యువతరానికి నిన్న ప్రశ్నిస్తే ప్రత్యేక హోదా గురించి చాలామందికి అభిప్రాయం కూడా లేదు. ప్రత్యేక హోదా ఇస్తే ఏమవుతుంది రాష్ట్రం అన్నదానికి కొద్దిగా ఒక 2 మాటలు చెప్తా. 2014వ సంవత్సరంలో విభజన హామీల చట్టం చర్చ జరుగుతుండగా లోక్సభలో అది పాస్ అయ్యి రాజ్యసభకు వచ్చిన తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాష్ట్రానికి 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలి, ఎందుకంటే హైదరాబాద్ నగరం తెలంగాణలో వెళ్ళిపోయింది కాబట్టి రెవెన్యూ సోర్స్ లేదు, అందువల్ల ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇవ్వాలి అంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీ 5 సంవత్సరాలు సరిపోదు, 10 సంవత్సరాలు ఇవ్వాలి అని చెప్పారు. ఆ తర్వాత గందరగోళం నెలకొంది. బిల్లు అలాగే ఆ గందరగోళంలోనే పాస్ చేయడం జరిగింది. కానీ ప్రత్యేక హోదా అన్న విషయం ఏదైతే ఉందో అది కొత్తగా రాజ్యసభలో ప్రస్తావించబడడం వల్ల దాన్ని మళ్ళా లోక్సభకు తీసుకువెళ్ళి ఒక రోజులో చర్చించి దాన్ని గనక బిల్లుగా మార్చి ఉంటే చట్టంలోనే ప్రత్యేక హోదా అన్న విషయం అందులో పొందుపరచబడి ఉండేది. కానీ ఆ విషయం కూడా చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ తర్వాత ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు వచ్చిన తర్వాత అప్పుడు ప్రతి పార్టీ కూడా మేనిఫెస్టోలో మేము 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామని భారతీయ జనతా పార్టీ కూడా వాళ్ళ మేనిఫెస్టోలో ఉంచడం జరిగింది. కానీ ఆ తర్వాత పరిణామాలు ఏమైతే జరిగాయి, ఇప్పుడు మన పార్లమెంటు సభ్యులు పార్లమెంట్లో ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం ఏం సమాధానం ఇస్తోందంటే, 14వ ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఏమన్నారంటే, రాష్ట్రాలకు ఇవ్వాల్సిన ట్యాక్సులు ఏవైతే ఉన్నాయో వాటి పర్సెంటేజ్ 32 నుంచి 42% పెంచాం కాబట్టి ప్రత్యేక హోదా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదని వాళ్ళు చెప్పినందువల్ల మేము ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి ఇవ్వలేదు అని వాళ్ళు సమాధానం చెబుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అయిన ఎన్కే సింగ్ గారు ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం పేరు పోర్ట్రేట్స్ ఆఫ్ పవర్.